హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక కొత్త ఆలోచన చేశానండి. అది ఏంటి అంటే మీరు మన వ్లాగ్ మొత్తం చూడండి, మీకు తెలిసిపోద్ది. అయితే ఈ పని కోసం అని చెప్పేసి నేను మార్నింగే రోజు 5కే లేస్తా. కాకపోతే ఈరోజు ఇంకా కొంచెం పనంతా ఫాస్ట్ అయ్యేసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని షాప్ దగ్గరకు వచ్చి షాప్ దగ్గర కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు అట్లా కూర్చున్నాను. ఇక తర్వాత మళ్ళీ నేను అనుకున్న పని స్టార్ట్ చేశానన్నమాట. అది ఏంటి అంటే ఇప్పుడు మన షాప్లో బ్యాంగిల్స్ సేల్ అవ్వగా మిగిలిన బ్యాంగిల్స్ కొన్ని ఉన్నాయండి. అవి అట్లనే ఆగిపోతున్నాయి అన్నమాట. ఇక వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ వస్తున్నాయి కదా, ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అన్నీ ఆఫర్ పెడదామనేసి అనుకున్నామండి. మా ఆయన నేను డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం శ్రావణం ఇప్పుడు ఈ పండుగ సీజన్లో అందరికీ వరలక్ష్మి వ్రతాలగిన బ్యాంగిల్స్ అవసరం ఉంటాయి కదా. అందుకోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ అన్నీ ఆఫర్ పెట్టాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఇదివరకు మాకైతే ఇక్కడ 35 రూపీస్ అండి పూల బ్యాంగిల్స్ డజన్కి. మేము ఇదివరకు దాకా 35 అమ్మాం. ఇప్పుడు ఈ ఆఫర్ బ్యాంగిల్స్ వచ్చేసి మేము 25 పెడదామని చెప్పేసి అనుకున్నామన్నమాట. చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ అయిపోతున్నాయి కదండి, కొత్త స్టాక్ తీసుకొచ్చుకోనికి ఉండేది. ఇవన్నీ ఇక్కడే పెట్టేసి స్టాక్ తీసుకొస్తే ఇవి ఇక్కడే ఆగిపోతాయి కదా. అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఆఫర్లో సేల్ చేస్తున్నాం అన్నమాట. ఆఫర్ పెట్టాలి అని, కానీ ఈ రోజుకి ముహూర్తం కుదిరిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను. అవన్నీ తుడిచేసరికి అయితే చాలా టైం పట్టిందండి. రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటా, అయినా కానీ కొంచెం రోడ్డు కురడం వలన మళ్ళీ మాది సింగరేణి ఏరియా కదండి, డస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఈ రోడ్డుకున్న ఆ డస్ట్ ఈ డస్ట్ అన్నీ కలిపి బ్యాంగిల్స్ మీద ఫుల్ దుమ్ము వారుతుందండి. ఎంత తుడిచినా కానీ దుమ్మే ఉంటున్నాయి అన్నమాట. అయితే ఆ పూల గాజులు ఒకటే కాకుండా వాటితో పాటు కొన్ని సెట్లు సైడ్ బ్యాంగిల్స్ గోట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ సేల్ చేద్దాము ఆఫర్ సేల్లోనే అని చెప్పేసి డిసైడ్ అయ్యామండి. లాభం అటుంచి మన మిగిలిన సేల్ అయితే మనం పెట్టిన పెట్టుబడి అయితే రావాలి కదండి. అందుకోసం అని చెప్పేసి ఆడికి వచ్చిన మంచిగా చాలు, అక్కడ పక్కకు పెట్టేస్తే ఏమొస్తుందండి, ఉన్న రేట్కే ఇవ్వాలి అనేసి ఉంటే అవి అక్కడే ఉంటాయి. కొత్త మోడల్స్ ట్రెండ్ అయితేనే ఉన్నాయి, అవి వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి, కానీ ఇవైతే అక్కడే ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇట్లా డిసైడ్ అయ్యామండి. ఈ ఆషాఢం శ్రావణం ఈ 2 నెలలు మొత్తం బ్యాంగిల్స్ మొత్తం కథం కొట్టాలని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యానన్నమాట. చూద్దాం, దేవుడి దయ, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, మిగతాదంతా దేవుడి దయ అన్నమాట. అమ్మవారి దయ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయనుకోండి, మనకు ఆటోమేటిక్గా కరుణించి మాకు సక్సెస్ అనేది వాళ్ళు ప్రసాదిస్తారన్నమాట. నా ఉద్దేశం అయితే నేను అలానే అనుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే మన కస్టమర్ రివ్యూ అయితే చాలా బాగుందండి. చాలా వరకు స్టోన్ బ్యాంగిల్స్ మంచిగా ఉన్నాయక్క, క్వాలిటీ స్టోన్ పోవట్లేదు, కలర్ కూడా షేడ్ కావట్లేదు, బ్యాంగిల్స్ మంచిగా ఆగినాయి అనేసి అన్నారు. ఇట్లా ఆఫర్ పెడతారా అనేసి అంటే సరే పెట్టి అప్పుడు నాకు ఒక కాల్ చేయు లేదా మెసేజ్ అయినా పెట్టక్క, ఖచ్చితంగా వచ్చి తీసుకుంటామని చెప్పేసి అన్నారండి. ఇప్పుడు ఇక అందరికీ షేర్ చేయాలి, అందరితో పాటు మీకు కూడా కొంచెం ఇన్ఫామ్ చేద్దాం, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేసి పెడుతున్నాను అన్నమాట. ఆఫర్ పెడదామని అనుకున్న తర్వాత ఈరోజు పెట్టాలని ఫిక్స్ అయినాకనైతే మా ఆయన టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఈ స్టాండ్లు అయితే పట్టుకొచ్చాడండి. ఆ టెంట్ హౌస్ అన్నయ్య మా ఆయనకు పరిచయం అన్నమాట. ఇంకా ఓన్ బ్రదర్ లాగా చూసుకుంటాడు ఆ అన్నయ్య. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సామాన్ అయితే తీసుకొచ్చాడండి. మరి పెట్టడం అంటే బయట వట్టిగా పెట్టనీకైతే లేదు కదా, ఒక స్టాండ్ వేసి దాని మీద పెడితేనే సెట్ అవుతుంది కదండి. అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాము. కానీ మేము స్టార్ట్ చేసిన ముహూర్తం ఏంటో అండి, మామూలుగా ఇట్లా ఎడిటింగ్ చేసి ప్రింట్ తీసి ఇట్లా ఆఫర్ అని చెప్పేసి నోటీస్ బోర్డు లాగా పెడదామనేసి అనుకున్నానా. మార్నింగ్ నుండి కరెంట్ లేదండి మాకైతే. మా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.